హాయ్ అమ్మలు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మా స్నాక్స్ అండ్ స్మైల్స్. ఈరోజు మరో హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సోయా పులావ్. నార్మల్ వెజ్ పులావ్ ఎప్పుడు చేస్తూ ఉంటారు కదండి, ఈసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా. అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కాజు, ఇలాచీ 1, దాల్చిన చెక్క 1 ఇంచ్, బిర్యానీ ఆకు 1, లవంగాలు 4, పచ్చిమిరపకాయలు 2, ఒక ఆనియన్, ఇంకా 1 కప్పు బాస్మతి రైస్, ఒక 3/4 కప్ సోయా చంక్స్ అండి, ఇంకా పసుపు, సాల్ట్, వాటర్, కొత్తిమీర. అంతేనండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఇవన్నీ వేసేయాలండి. ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇంకా కాజు, 2 పచ్చిమిరపకాయలు అన్నీ వేసి 1 మినిట్ అలా దూరగా వేయించుకున్నాక ఆనియన్ మనం పకోడీకి తరుగుతాం కదండి, పొడుగ్గా సన్నగా అట్లా తరుగుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేగాక ఆనియన్ వేసేయండి. ఆనియన్ పచ్చివాసన పోగానే ఈ సోయా చంక్స్ హాట్ వాటర్ లో ఒక ½ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నారనుకోండి, చాలా బాగుంటది. అయితే అవి పిండేసి ఈ ఆనియన్స్ లో వేసేయండి. ఒక 2-3 మినిట్స్ వేగితే బాగుంటుందండి. ఆ ఫ్లేవర్స్ అన్ని దానికి కూడా పడతాయి సోయాకి. అయితే పసుపు కొంచెం, సాల్ట్ కొంచెం వేసి ఇంకొక 2 నిమిషాలు వేయించుకున్నాక ఎసరు కాగనిస్తాం కదండి ఉప్మాకి, అట్లాగే సేమ్ 1 కప్పు బాస్మతి రైస్ తీసుకుంటే 2 కప్స్ వాటర్ అండి. యాక్చువల్ గా మామూలు పలావ్ చేసుకుంటే 1కి 1.5 పోస్తాం కదండి వాటర్. ఈ సోయా చంక్స్ కి కొంచెం వాటర్ ఎక్కువ పోయాలి. ఈ చంక్స్ కొంచెం వాటర్ ఫీల్ చేస్తాయి అన్నమాట. అందుకని 1కి 2 పోసుకోవాలండి వాటర్. అంతే. ఈ సోయా చంక్స్ కొంచెం వేగాక వాటర్ పోసేయండి. 1కి 2 కదండి, వాటర్ పోసేసుకొని దాంట్లోనే సాల్ట్ తగినంత, కొంచెం పసుపు వేసేసి నానబెట్టుకున్నాం కదండి రైస్ 1 కప్. ఆ 1 కప్ రైస్ కూడా ఇందులో వేసేసుకొని కొంచెం కొత్తిమీర చల్లేసి కుక్కర్ మూత పెట్టేయడమేనండి. అంతే. 3 విజిల్స్ వచ్చేసానంటే గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో ఈజీ కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సోయా చంక్స్ చాలా మంచిదండి, ప్రోటీన్ రిచ్. పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా బాగుంటుందండి. ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్స్ లో పెట్టండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.